అండ్ ఎల్ఎంఎస్ యాక్సెస్కి నేను అడ్మిన్ టీమ్ ఉంటే అడ్మిన్ టీమ్కి ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు క్రియేట్ చేస్తున్నాం అన్నారు. సో ఓకే. వన్స్ అది క్రియేట్ అయిన తర్వాత మీకు ఆ లాగిన్ ఐడీస్ మొత్తం ఇచ్చేస్తాం. ఓకే బ్రో. సో ఈరోజు టాపిక్ ఏంటంటే లైక్ ఒక జనరల్ డిస్కషన్ లాగా అనమాట. అసలు లైక్ మనకి ఓకే. సేల్స్లో రియల్ టైమ్గా ప్రాజెక్ట్స్ అనేవి ఎలా వస్తాయి, అది మనం ఎన్ని లేయర్స్ కింద యాక్సెస్ చేసుకుంటాము, దాన్ని మనం ఎలా మేనేజ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మనం దాన్ని సింపుల్గా ఏమంటున్నాము అంటే ఎన్వైర్మెంట్స్ అంటున్నాం. సో ఈ ఎన్వైర్మెంట్స్లో వీ హ్యావ్ ఫోర్ టైప్స్: ప్రొడక్షన్ ఎన్వైర్మెంట్, డెవలప్మెంట్ ఎన్వైర్మెంట్, శాండ్ బాక్స్ ఎన్వైర్మెంట్, టెస్టింగ్ ఎన్వైర్మెంట్. మొత్తం మనకి ఎన్వైర్మెంట్స్ అంటే ఈ ఫోర్ టైప్స్ ఉంటాయి. ఈ ప్రొడక్షన్ ఎన్వైర్మెంట్ ఏంటి అంటే మనకి రియల్ టైం డేటా అనేది వర్క్ అవుతుంది. అంటే లైక్ మనం ఎస్టర్డే హనీవెల్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ చూసాం కదా. ఉమ్, ఉమ్. రియల్ టైం అప్లికేషన్ వర్క్ అయ్యే ఉంటుంది కదా స్పేస్, అది మనకి ప్రొడక్షన్ ఎన్వైర్మెంట్. అంటే ఓకే. లైక్ సింపుల్గా చెప్పాలి అంటే వేర్ బిజినెస్ డేటా, రియల్ టైం డేటా, రియల్ టైం యూజెస్ విల్ రన్. ఓకే. లైక్ ఇంకా సింపుల్ చెప్పు, మన స్విగ్గీ జొమాటో అప్లికేషన్స్ కనుక ఇప్పుడు మనకి రియల్ టైంలో ఎలా రన్ అవుతున్నాయో సేమ్ అలాగా రియల్ టైంలో రన్ అయ్యే ఎన్వైర్న్మెంట్ ఏంటి అంటే మనకి ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్. ఓకే. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నా ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్లో అంటే ఇప్పుడు నా రియల్ టైం రన్ అయ్యే అప్లికేషన్లో నా క్లయింట్ ఏంటంటే పలానా వెబ్సైట్లో ఒక పేజ్ చూసి నాకు ఈ పేజ్ నచ్చలేదు, ఈ పేజ్ రిమూవ్ చేసేసేయండి, రిమూవ్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేసి నాకు ఇవ్వండి అని చెప్పి క్లయింట్ అడిగాడు. ఉమ్. మన అప్లికేషన్ అనేది రియల్ టైంలో రన్ అవుతుంది. ఆ రియల్ టైంలో ఆ రియల్ టైం రన్ అయ్యే అప్లికేషన్లో ఒక పర్టికులర్ బటన్ కానీ ఒక పర్టికులర్ థింగ్ చూసి క్లయింట్ అనేది చేంజెస్ చేయమని చెప్పాడు. ఉమ్. సో ఇప్పుడు ఈ చేంజెస్ అనేవి మనం డైరెక్ట్ గా ఈ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో చేస్తాం. ఇప్పుడు లైక్ క్లయింట్ వచ్చి నాకు ఈ చేంజెస్ కావాలి లేదు, అన్న. లేదు, 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 లేదు. అది మనం శాండ్ బాక్స్ లో ఆల్రెడీ కాపీ కాపీ ఉంటది కాబట్టి శాండ్ బాక్స్ లో డెవలప్ చేస్తాం. అది. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ప్రొడక్షన్ లో ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ మనం డైరెక్ట్ గా ప్రొడక్షన్ లో చేంజెస్ అనేవి ఎప్పుడు చేయకూడదు. ఉమ్. కేస్ ఏమైనా ఎమర్జెన్సీలో చేయాలనుకున్నా కానీ మనం అడ్మినిస్ట్రేషన్ ద్వారా చేంజెస్ చేస్తాం. ఉమ్. అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే మనం అది కూడా చేయకూడదు. బెస్ట్ ఉమ్. ప్రాక్టీస్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే అప్పుడు మనం అడ్మినిస్ట్రేషన్ ద్వారా చేంజెస్ చేయొచ్చు తప్ప మనం ఉమ్. ప్రొడక్షన్ లో ఎప్పుడు ఎలాంటి చేంజెస్ చేయకూడదు. ఉమ్. మరి అప్పుడు ఆ ప్రొడక్షన్ ఉన్న అప్డేట్ చేయాలి కదా, ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి కదా, మరి ఎలాగా అంటే సో మీరు చెప్పినట్టు మన ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ ని కాపీ చేసుకుంటాం. ఉమ్. కాపీ చేసుకున్న దాన్ని మనం ఏమంటాం ఇక్కడ శాండ్ బాక్స్ ఎన్వైరన్మెంట్ అంటున్నాం. ఉమ్. కాపీ చేసుకొని ఇక్కడ చేంజెస్ చేసి ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ మనం ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తాం. ఉమ్. మరి డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ ఏంటి అంటే మనకి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత, మన రిక్వైర్మెంట్స్ వచ్చిన తర్వాత మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం కదా. ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం, డేటా ఉమ్. క్రియేట్ చేయడం, ఆటోమేషన్స్ చేయడం, ఆర్ డెవలప్మెంట్ చేయడం, ఇవన్నీ ఎక్కడైతే మనం బిల్డ్ చేస్తున్నామో అది మనకి డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. అక్కడ ఓకే. బిల్డ్ చేసి ఓకే అనుకుంటే అప్పుడు మనం ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేస్తాం. ఓకే. ప్రొడక్షన్ లో చేంజెస్ వస్తే శాండ్ బాక్స్ కాపీ చేసుకొని శాండ్ బాక్స్ లో చేంజెస్ చేసి అప్పుడు ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేస్తాం. ఉమ్. టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ ఏంటంటే మనం రాసుకున్న అడ్మినిస్ట్రేషన్ వర్క్ కానీ లేకపోతే డెవలప్మెంట్ వర్క్ కానీ టెస్టింగ్ చేస్తాం. ఉమ్. ఓకే. సో టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ ఎంత క్లియర్ గా ఉందో లేదో ఏమైనా డిస్కస్ చేద్దాం. జనరల్ గా ఇప్పుడు మీరు ఒక సేల్స్ ఫోర్స్ కంపెనీ మీద ఉంది, ఒక సేల్స్ ఫోర్స్ కన్సల్టింగ్ పార్ట్నర్ ఆఫీస్ మీకు ఉంది. ఉమ్. మీ దగ్గర ఒక 15 to 20 ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే. ఉమ్. ఉమ్. ఒక క్లయింట్ వచ్చాడు మీ ఆఫీస్కి, ఒక రోజు ఒక క్లయింట్ మీ ఆఫీస్కి వచ్చి నేను పలానా స్టూడెంట్ మేనేజ్మెంట్ ఒక కాలేజ్ రన్ చేద్దాం అనుకుంటున్నాను, సో ఉమ్. దానికోసం నాకు సేల్స్ ఫోర్స్ సిఆర్ఎంలో మీరు అప్లికేషన్ బిల్డ్ చేసి ఇవ్వండి అని చెప్పి వచ్చాడు అనుకుంది. ఉమ్. సో వన్స్ క్లయింట్ అనే వాళ్ళు మన దగ్గరికి రాగానే మనం ఏం చేస్తాం యాక్చువల్గా, ముందు క్లయింట్తో కూర్చొని మొత్తం మీ కాలేజ్ రిక్వైర్. రిక్వైర్మెంట్స్ అని మనం గ్యాదర్ చేస్తాం. ఉమ్.
మీ దాంట్లో ఎంతమంది యూజర్స్ ఉంటారు, ఎంతమంది వర్క్ చేస్తారు, అండ్ ఆబ్జెక్ట్స్ ఏమేమి కావాలి, లైక్ స్టూడెంట్, బ్రాంచ్, కోర్స్, ఇలాగ ఆబ్జెక్ట్స్ ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుంది, అండ్ ఎంతమంది డేటాబేస్ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అన్ని ముందు మనం గ్యాదర్ చేస్తాం క్లయింట్ ఉమ్, దగ్గర. ఉమ్, సో రిక్వైర్మెంట్స్ అన్ని మనం గ్యాదర్ చేసాం అనుకుందాం. ఫర్ సపోజ్ క్లయింట్ వచ్చాడు, ఎండ్ టు ఎండ్ రిక్వైర్మెంట్స్ అన్ని మొత్తం మనకి చెప్పాడు. సో చెప్పిన తర్వాత మనం డైరెక్ట్ గా ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లోకి వెళ్ళి కోడ్ రాసేసేసి రియల్ టైమ్ లోకి పుష్ చేస్తాము యాక్చువల్ గా చెయ్యం. ఉమ్, ఉమ్, ఫస్ట్ ఒక డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అనేది తీసుకొని ఈ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ లో ముందు మనం మెల్లగా ఆ రిక్వైర్మెంట్స్ ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తూ దాని మీద టెస్టింగ్ చేసుకుంటూ అది కంప్లీట్ అయితే అప్పుడు మనం ప్రొడక్షన్ లోకి వెళ్తాం. ప్రాసెస్ ఉమ్. ఇలా. ఇది మనకి రియల్ టైంలో లైక్ ఎలా ఉంటది అంటే, రియల్ టైంలో మనకి ఏంటంటే మనకి లైసెన్సెస్ అని చెప్పి ఉంటాయి. ఉమ్. మీకు ఇవి ఐడియా ఉన్నాయా? ఎంటర్ప్రైజ్ ఎడిషన్, ఆ, ప్రొఫెషనల్ ఎడిషన్. అవి కొంచెం ఉందన్న ఐడియా ఉంది. సరే మీకు అది ఓపెన్ చేసి చూపిస్తాను. సో జనరల్ గా మనం ఇప్పుడు యూజ్ చేసే ఆర్గ్ ఏంటి అంటే ట్రయల్ హెడ్ ద్వారా ఫ్రీ ఆర్గ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఉమ్, ఇన్ రియల్ టైంలో కంపెనీస్ లో ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఎలాంటి ఆప్స్ లో వర్క్ చేస్తారంటే, బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్, బేస్డ్ ఆన్ ద క్లయింట్ కంపెనీ కెపాసిటీ, మనము ఈ ఎసెన్షియల్ ఎడిషన్ కానీ, ప్రొఫెషనల్ కానీ, ఎంటర్ప్రైజ్ కానీ, అన్లిమిటెడ్ కానీ ఇవి యూజ్ చేస్తాం. ఉమ్. సో మన క్లయింట్ వచ్చేసి ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీ అనుకుంటే, వాళ్ళ దగ్గర ఒక ఉమ్. 20 ఎంప్లాయీస్, 30 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుంటే వీ కెన్ గో టు ద ఎసెన్షియల్. ఓకే. కొంచెం కంపెనీ పెద్దది ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది అనుకుంటే ప్రొఫెషనల్. వాళ్ళకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఆ డేటాబేస్ మనం మేనేజ్ చేయాలంటే ఎంటర్ప్రైజ్. సో కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ ని బట్టి మనం ఈ 4 ఎడిషన్స్ ఏదో ఒక ఎడిషన్ అనేది తీసుకుందాం. ఓకే, ఇది ఫ్రమ్ కంపెనీ సైడ్ కదన్న, లైక్ బట్ మళ్ళీ మనం ఒకవేళ బేస్డ్ ఆన్ ది ఆ డేటాకి వాటికి కూడా పే చేయాల్సి వస్తుంది కదా సేమ్ కంపెనీ. బేస్డ్ ఆన్ ద యూజర్స్ కి వాళ్ళు పే చేస్తారు. అట్లా కదన్నా, లైక్ ఇప్పుడు చూడు, లెట్సే నేనే ఒక సేల్స్ ఫోర్స్ కన్సల్టెంట్ పెట్టాను. నా దాంట్లోనే ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే. ఓకే. సో నేను కన్సల్టెంట్ పెట్టాను, నేను వర్క్ చేయాలి కాబట్టి ఆ 10 ఎంప్లాయీస్కి నేను ఎసెన్షియల్ తీసుకోవాలా? అక్కర్లేదు. 10 మెంబర్స్ ఉన్నప్పుడు అదే సారీ, 10 మెంబర్స్ కి ఎసెన్షియల్ సరిపోతుంది, బేసిక్ వన్. ఓకే. సరే, ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు లెట్సే నా దగ్గరికి క్లయింట్ వచ్చాడన్న. ఓకే. క్లయింట్ వచ్చి నాకు కాలేజ్ మేనేజ్మెంట్ అప్లికేషన్ కావాలి అని చెప్తే రిక్వైర్మెంట్స్ అంతా చేసి క్లయింట్కి చేసిస్తాం. అది ఎక్కడ చేస్తాం? లైక్ మనం మనం తీసుకున్న ఆర్గ్లోనే చేస్తామా, లేదా క్లయింట్కి సపరేట్ది క్రియేట్ చేస్తామా? క్లయింట్ సపరేట్ గా ఏం చేయం. మనం తీసుకున్న ఆర్గులోనే మనకి మల్టిపుల్ అంటే మీకు చెప్తాను, ఒక నిమిషం ఉమ్, ఉమ్, క్లారిటీ ఇస్తాం. ఓకే. మీరు ఏమన్నారంటే ఇప్పుడు మనం పర్చేస్ చేసే మనకు ఒక ఆర్గే ఉంటుందా, మల్టిపుల్ ఆర్గ్స్ ఎలా వస్తుంది? ఆ, సో ఇప్పుడు మనం ఇందాక మీకు ఏదైతే ఎసెన్షియల్, ప్రొఫెషనల్ అన్నానో అదిగోండి, ఇవి మనకి సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్, ఉమ్, మార్కెటింగ్ క్లౌడ్, మనకి ఏదైతే కావాలో మనం ఆ పర్టికులర్ క్లౌడ్ అనేది మనము పర్చేస్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ క్లౌడ్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు థింగ్ ఉంటుంది. ఎసెన్షియల్ స్టార్టర్ సూట్ అయితే $25 పర్ యూజర్ పర్ మంత్. అంటే ఉమ్, నాకు ఎంతమంది యూజర్స్ వర్క్ చేస్తున్నారో నా రిక్వైర్మెంట్ ప్రకారం నేను దాన్ని బట్టి తీసుకుంటాను. ఇప్పుడు నా ఉమ్, కంపెనీ 10 మెంబర్స్ వర్క్ చేస్తుంటే నాకు ఇప్పుడు ఒక్కొక్క యూజర్కి ఎంత పడుతుంది? $25 పర్ యూజర్ పడుతుంది. ఉమ్, లేదు నాకు కొంచెం కంపెనీ పెద్దది అనుకుంటే $1,500 పెట్టి తీసుకుంటాం.
పర్ యూజర్ ఉమ్, పర్. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ వీటిల్లో మనం స్టార్టర్ ఫ్రూట్ తీసుకున్నా లేకపోతే మార్కెటింగ్ లోడ్ గ్రోత్ ఎడిషన్ తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ ఉమ్. అప్పుడు అది మనకి ఏమవుతుంది అంటే మెయిన్ ఆర్గ్ అవుతుంది. ఓకే. ఈ మెయిన్ ఆర్గ్ ని మనం మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గ్స్ కింద మనకి ఇప్పుడు మనం Create లో ఒక ప్లే గ్రౌండ్ ఎలాగైతే క్రియేట్ చేసుకున్నామో అలాగే మనం ఉమ్. మల్టిపుల్ ప్లే గ్రౌండ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ మల్టిపుల్ ప్లే గ్రౌండ్స్ అనేవి అవి డిఫరెంట్ క్లయింట్స్ కి అసైన్ చేయొచ్చు మనం, అంతేనా? డిఫరెంట్ క్లయింట్స్ కి అసైన్ చేయం, మన దగ్గర ఉన్న డిఫరెంట్ యూజర్స్ కి అసైన్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇస్తాం. ఓ, ఓకే ఓకే. ఇప్పుడు నా దగ్గర మెయిన్ ఆర్గ్ ఉంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ ఆర్గ్ కూడా కంపెనీ వాళ్ళే పర్చేస్ చేయరు. ఎవరైతే క్లయింట్ ఉన్నాడో క్లయింటే పర్చేస్ చేసి కంపెనీకి ఇస్తాడు మన రిక్వైర్మెంట్ చెప్పిన తర్వాత. ఓకే. లైక్ మన క్లయింట్కి ఇలా చెప్తాము, సార్ మీరు చెప్పిన కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది కదా, ఈ ఉమ్. కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఈ ఆర్గ్ అనేది బాగుంటుంది, దీనికి ఎంత ప్రైసింగ్ ఉంటుంది, సో మీకు ఓకే అంటే మనం వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి మనం ఆ ఆర్గ్ అనేది తీసుకుంటాం డీటెయిల్స్ అనేవి. ఓకే. తీసుకున్న తర్వాత మనకి మెయిన్ ఆర్గ్ని మనం మల్టిపుల్ ఆర్గ్స్ కింద మనం డివైడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను దాన్ని నేను డెవ్ అని చెప్పి నేను ఒకటి క్రియేట్ చేయొచ్చు, ఉమ్. డెవ్ ఒకటి క్రియేట్ చేయొచ్చు, ఉమ్. అని చెప్పి ఒకటి క్రియేట్ చేయొచ్చు. తర్వాత మనకి ఎస్ఏటి యుఏటి అని ఉంటాయి. ఉమ్. లాస్ట్లో ప్రొడక్షన్. ఉమ్. ఒక్కొక్కసారి ఏమైతే అంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎస్ఐటి ఉంచవు, డైరెక్ట్ యూఐటికి వచ్చేస్తాయి. ఉమ్. సో ఇలా ఎస్. ఉంటుంది. అవి తర్వాత ఓకే. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే వన్స్ మనకి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అన్ని వచ్చిన తర్వాత జనరల్గా సేల్స్ ఫోర్స్ అనే కాదు, ఒక వేరే రియల్ టైం అయినా కానీ జనరల్గా మనకు ఒక సేల్స్ ఫోర్స్ ప్రాజెక్ట్ కానీ ఒక అప్లికేషన్ కానీ ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఈ ఎంప్లాయీస్ ఉంటారు కదా, మన కంపెనీలో ఉమ్. వర్క్ చేసే ఎంప్లాయీస్, మన ఉమ్. ఎంప్లాయీస్ అందరూ ఒకదాని మీద వర్క్ చేస్తారు. అంటే ఇప్పుడు 20 మంది ఉన్నారు మన దగ్గర ఎంప్లాయీస్, డెవలపర్స్ 20 మెంబర్స్ ఉన్నారు. ఈ 20 ఎంప్లాయ్. మెంబర్స్ అందరూ కూర్చొని ఒకదాని మీద వర్క్ చేస్తారు? చేయరు. ఉహు. ఒక 3 మెంబర్స్ వచ్చేసేసి ఫర్ సపోజ్ అడ్మినిస్ట్రేషన్ లో టేబుల్స్ క్రియేట్ చేయడము, ఉమ్. ఇంకొక 4 మెంబర్స్ వచ్చేసేసి డెవలప్మెంట్ లో ట్రిగ్గర్స్ రాయడము, ఇంకొకరు ఇద్దరు వచ్చేసేసి ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్స్ బిల్డ్ చేయడం, ఇలా వాళ్ళు వర్క్ అనేది డివైడ్ చేసుకుంటారు కదా. ఉమ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు వచ్చిన మెయిన్ ఆర్గ్ ని మనం ఇలాగ డివైడ్ చేసుకున్న తర్వాత ఈ డెవ్ వన్ ఉంది కదా, ఈ డెవ్ వన్ కి నేను ఏం చేస్తానంటే ఒక 4 మెంబర్స్ అసైన్ చేస్తాను. డెవ్ ఓకే. టూ అసైన్ చేస్తాను. మళ్ళీ డెవ్ త్రీకి ఒక 4 మెంబర్స్ అసైన్ చేస్తాను. సో ఉమ్. ఈ 4 మెంబర్స్ ఏం చేస్తారు, వాళ్ళకున్న అడ్మిన్ టాస్క్ అనుకుందాం, వాళ్ళకున్న అడ్మిన్ టాస్క్ అనేది ఈ ఆర్గ్ లో కంప్లీట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటారు. ఉమ్. వీళ్ళు ఏం చేస్తారు, డెవలప్మెంట్ టాస్క్ ఇచ్చామనుకుందాం, వీళ్ళు డెవలప్మెంట్ టాస్క్ అనేది కంప్లీట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, టెస్టింగ్ ఇచ్చామనుకుందాం, వీళ్ళు టెస్టింగ్ చేసుకొని క్యూఏ వాళ్ళు కంప్లీట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటారు. సో ఉమ్. ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు చేసిన ఈ ఒక్కొక్క ఆర్గ్లో చేసిన వర్క్ అంతా ఓకే అయ్యి రెడీ అయింది అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎస్ఐటికి కానీ యూఐటికి కానీ పంపిస్తాం. ఈ ఉమ్. ఎస్ఐటి అంటే మనం చేసిన ఫెయిర్ కాపీకి డ్రాఫ్ట్ అన్నమాట. ఓకే. సో ఎస్ఐటికి కానీ యూఐటికి కానీ మనం రాసుకున్న కోడ్ అంతా, మనం రాసుకున్న అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంతా ఈ రెండిట్లో ఒక ఆర్గ్కి పంపిస్తాం మనం. అది ఉమ్. ఎలా పంపిస్తాము ఏంటి అంటే మనకి ఇన్బౌండ్ చేంజెస్, అవుట్ బౌండ్ చేంజెస్ అని చెప్పి 2 టాపిక్స్ ఉంటాయి. ఆ ఉమ్. టాపిక్స్ చేసుకొని ఒక ఆర్గ్లో ఉన్న డేటాని మనం ఇంకో ఆర్గ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. యూఐటీకి పంపించారు అంటే ఇక్కడ వీళ్ళు, అంటే వీళ్ళకి వచ్చిన యూజర్ స్టోరీస్ కానీ వీళ్ళకి ఇచ్చిన టాస్క్లు కానీ అంతా టీం అంతా కంప్లీట్ చేసి ఉమ్. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ టీమ్ లీడ్ అనేవాడు ఏం చేస్తాడు, ఈ 3 అవర్స్లో ఉన్న డేటాను తీసుకొచ్చి మనకి ఎస్ఐటీలో కానీ యూఐటీలో కానీ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఉమ్. అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ ఎస్ఐటి కాపీ ఉంది కదా, ఈ ఉమ్. ఎస్ఐటి కాపీని మనం క్లయింట్కి చూపిస్తాం. ఇవన్నీ అంతా సపరేట్ సపరేట్ కదా, వాళ్ళు బిల్ చేసేది కదా, ఇది చూపించాం. ఉమ్. క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత మొత్తం ఒక ఫైనలైజ్ వచ్చినప్పుడు ఈ ఎస్ఐటిని తీసుకెళ్ళి మనం మన క్లయింట్కి చూపిస్తాం. ఉమ్. వీళ్ళు అడిగారు కదా మీకు ఒక కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావాలి అని చెప్పి మేము బిల్డ్ చేసాము, సో అని చెప్పి మనం మన ఆర్గ్ క్రెడెన్షియల్స్ అనేవి మన క్లయింట్కి పెడితే తను ఈ ఎస్ఐటి ఆర్గ్ని ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుంటాడు, కంప్లీట్ ఉమ్. అయిందా లేదా, చెప్పినట్టు చేశారా లేదా, ఉమ్. ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా బటన్స్ అది ఇది అని క్లయింట్ చెక్ చేసుకుంటాడు.
ఉమ్, సో మళ్ళీ మనకి క్లయింట్ ఏమైనా చేంజెస్ చెప్పాడు అనుకోండి, ఆ చేంజెస్ ని ఈ SAT లో చేసి అప్పుడు మనం UAT కి ప్రొడక్షన్ కి డిప్లాయ్ చేసుకుంటాం. ఉమ్, ఇలా ప్రాసెస్ ఉంటుంది. ఓకే. సో మనకు వచ్చిన మెయిన్ ఆర్గ్ ని మనం ఇలా మల్టిపుల్ ఆర్గ్స్ కింద డివైడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఉమ్, ఆర్గ్ ఒక్కొక్క టీం అనే వాళ్ళు వర్క్ చేస్తారు. QA టీము, డెవలప్మెంట్ టీము, అడ్మినిస్ట్రేషన్ టీము వాళ్ళు వర్క్ చేసి కంప్లీట్ అయింది అనుకుంటే అప్పుడు దాన్ని అంటే ఒక ఫైనలైజేషన్ వచ్చింది ఇక్కడ నీట్ గా చేసామని కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు దాన్ని SAT లో పుష్ చేసి SAT లో కూడా లైట్ గా ఏమైనా చేంజెస్ ఉంటే చెక్ చేసుకొని అప్పుడు మనం క్లయింట్కి ఇస్తాం. క్లయింట్ ఓకే. ఏం చేస్తాడు? చెక్ చేస్తాడు, ఓకే వీళ్ళు చెప్పినట్టు చేశారా లేదా అని చెప్పి. కానీ అది ఒరిజినల్ కాదు, అది కూడా డ్రాఫ్ట్ కాపీ. చెక్ చేస్తాడు, అంతా ఓకే అనుకుంటే అప్పుడు మనం రియల్ టైం ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లోకి డిప్లాయ్ చేస్తే మనం రియల్ టైంలో అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటాం. ఓకే. సో దానికోసమే ఇక్కడ మనకున్నవి ఏంటి అంటే ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్, డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్, టెస్టింగ్ ఎన్వైరన్మెంట్, శాండ్ బాక్స్ ఎన్వైరన్మెంట్. ఓకే. ఓకే. సో ఈ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ ఏంటి అంటే మనకి రియల్ టైం డేటా అనేది రన్ అవుతుంది. సేల్స్ ఓకే. that have active paying users, critical data, and nothing but real time data, real time users అనేవాళ్ళు మనకి అక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఉమ్, డేటా, లైవ్ డేటా అనేది ఎప్పటికప్పుడు మనకి స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే. మరి ఈ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అంటే ఇందా మనం అనుకున్నాం, ఎక్కడైతే మనకి క్లయింట్ వచ్చేసేసి రిక్వైర్మెంట్స్ ఇస్తాడో ఇచ్చిన ఉమ్, తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేస్తాం కదా, అది మనకి డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. ఉమ్, అయితే ఇప్పుడు మనం ట్రయల్ హెడ్ అని చెప్పి మనం ఫ్రీ ప్లే గ్రౌండ్ ఒకటి క్రియేట్ చేసి మనం ఫ్రీ ప్లే గ్రౌండ్ లో యూజ్ చేస్తున్నాం కదా. ఉమ్, ఆ ఫ్రీ ఆ ఫ్రీ ప్లే గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని మనం డెవలపర్ ఎడిషన్ అంటాం. ఉమ్, అదేంటి మనకి డెవలపర్ ఎడిషన్. ఇప్పుడు మనం ఏదైతే ట్రయల్ హెడ్ ద్వారా ఒక ఎన్వైరన్మెంట్ ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నామో ఆ ఎన్వైరన్మెంట్ మనం ఏమంటామంటే డెవలపర్ ఎడిషన్ అంటాం. ఉమ్, మనకి మన ఫ్రీ ఆర్గ్లో ఎట్ ఏ టైం ఎంతమంది యూజర్స్ అనేవాళ్ళు యాక్టివ్గా ఉంటారు? ఇద్దరు ఓకే. మాత్రమే active గా ఉంటారు. అంటే ఓకే. క్లయింట్ వచ్చి నా కంపెనీలో 50 యూజర్స్ ఉన్నారు, 50 ఎంప్లాయీస్ ఉన్నాడు అంటే మనం ఎడిషన్స్ లో ఏదో ఒక ఎడిషన్ అనేది పర్చేస్ చేస్తాం. ఉమ్, మనం ఇప్పుడు యూజ్ చేసేది ఫ్రీ ఆర్గ్ కదా, ట్రయల్ హెడ్ లో ఒక ప్లే గ్రౌండ్ క్రియేట్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక ఫ్రీ ఆర్గ్ యూజ్ చేస్తున్నాం కదా. ఉమ్, ఈ ఉమ్, ఆర్గ్ లో మనకి ఎంతమంది యూజర్స్ అనే వాళ్ళు యాక్టివ్ గా ఉంటారంటే ఇద్దరు మాత్రమే యాక్టివ్ గా ఉంటారు. ఓకే. అండ్ ఈ డెవలపర్ ఎడిషన్ ఏంటి? ఫ్రీ, ఫుల్లీ ఫీచర్డ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్, కాకపోతే కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే. ఆ, అండ్ ఇక్కడ ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే మనకి ఎలాగైతే ఇప్పుడు ఎసెన్షియల్, ప్రొఫెషనల్ ఇవి ఉన్నాయో ఉమ్, వీటి మధ్యలో ఈ పార్ట్నర్ డెవలపర్ ఎడిషన్ అని చెప్పి ఇది ఒకటి ఉంటుంది. ఓకే. పార్ట్నర్ డెవలపర్ ఎడిషన్ అని చెప్పి ఇది ఒకటి ఉంటుంది. ఈ పార్ట్నర్ డెవలపర్ ఎడిషన్ ఏంటి అంటే ఇన్ కేస్ మీ కంపెనీలో ఓన్లీ 20 యూజర్స్ మాత్రమే రిక్వైర్మెంట్ ఉంది, అప్పుడు ఉమ్, మనం డెవలపర్ ఎడిషన్కి మూవ్ అవ్వచ్చు. ఓ- ఓకే. ఫ్రీ ఆర్గ్లో 2 యూజర్స్ యాక్టివ్గా ఉంటారు. ఈ ఓకే. పార్ట్నర్ డెవలపర్ ఎడిషన్లో 20 యూజర్స్ మనకి ఎట్ ఏ టైం యాక్టివ్గా ఉంటారు. ఓకే. ఇన్ కేస్ మీ కంపెనీ సైజ్ అనేది 20 కంటే ఎక్కువ అనుకుంటే అప్పుడు మనం ఎసెన్షియల్కో, ప్రొఫెషనల్కో వెళ్తాం. ఉమ్, లేదు నాకు చాలా స్టార్ట్అప్ కంపెనీయే, నాకు ఓన్లీ 10 to 15 మెంబర్సే ఉంటారు లేకపోతే 20 మెంబర్సే ఉంటారు అనుకుంటే మనం ఈ పార్ట్నర్ డెవలపరేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి అంటే ఓవరాల్గా మనం ఎక్కడైతే అప్లికేషన్ అనేది బిల్డ్ చేస్తామో, ఎక్కడైతే రిక్వైర్మెంట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తామో ఆ ఉమ్, ఎన్వైరన్మెంట్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ శాండ్ బాక్స్ ఎన్వైరన్మెంట్. సో చెప్పుకున్నాం, మన ప్రొడక్షన్లో మళ్ళీ ఏమైనా చేంజెస్ వచ్చినాయి అంటే మనం డైరెక్ట్గా ఉమ్, చేయకుండా ఒక కాపీ అనేది క్రియేట్ చేసుకొని ఆ కాపీని మనం ఇక్కడ ఏమంటున్నాము? శాండ్ బాక్స్ అంటున్నాం. సో ఈ ఉమ్, శాండ్ బాక్స్ మనకి ఎన్ని టైప్స్ అంటే 4 టైప్స్. ఓకే. ఫుల్ కాపీ శాండ్ బాక్స్, పార్షియల్ కాపీ శాండ్ బాక్స్, డెవలపర్ శాండ్ బాక్స్, డెవలపర్ ప్రో శాండ్ బాక్స్. ఉమ్, సో ఇక్కడ ఫుల్ కాపీ ఏంటి అంటే ఇప్పుడు నా ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో చేంజెస్ నాకు క్లయింట్ చెప్పాడు. సో నేనేం ఉమ్, చేయాలి? నా శాండ్ బాక్స్ అదే నా ప్రొడక్షన్ నేను కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుంటే అది ఏమవుతుంది? నాకు ఆటోమేటిక్ గా శాండ్ బాక్స్ అవుతుంది. అయితే ఓకే. ఈ కాపీ చేసుకునే ప్రాసెస్ లో ఎంటైర్ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ మొత్తాన్ని మీరు కాపీ చేసుకొని క్రియేట్ చేస్తే అది మనకి ఫుల్ కాపీ శాండ్ బాక్స్ అవుతుంది. ఓకే.
మనము ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో చేంజెస్ చేయాలి అంటే దాని ఒక కాపీ చేసుకొని ఇందులోకి వచ్చి చేంజెస్ చేస్తాం కదా. ఉమ్, ఆ కాపీ చేసేటప్పుడు మీరు మొత్తం మీ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ మొత్తం అంటే అందులో ఉన్న డేటా మొత్తాన్ని మీరు కాపీ చేస్తే అది మనకి ఫుల్ కాపీ శాండ్ బాక్స్ అవుతుంది. నెక్స్ట్ పార్షియల్ కాపీ. పార్షియల్ కాపీ ఏంటి అంటే మీరు ఎంటైర్ ప్రొడక్షన్ ని కాపీ చేయరు. మీకు ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో, ఎక్కడైతే మోడిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ వరకు మాత్రమే కాపీ చేసుకొని దాన్ని చేంజెస్ చేసి మళ్ళీ మీరు డిప్లాయ్ చేస్తారు. ఓకే. ఎంటైర్ ప్రొడక్షన్ పార్షియల్ డేటా ఉంది. తర్వాత డెవలపర్ కాపీ. సో ఒక డెవలపర్ లో ఏం చేస్తాము అంటే జస్ట్ మనము డెవలప్మెంట్ కోడ్ మాత్రమే కాపీ చేస్తాం ప్రొడక్షన్ నుంచి. లైక్ ట్రిగ్గర్స్ కానీ అసింక్రోనస్ ఎఫెక్ట్స్ కానీ ఉమ్, ఓన్లీ డెవలప్మెంట్ మాత్రమే మనం కాపీ చేసుకుంటే అది మనకి డెవలపర్ శాండ్ బాక్స్ అవుతుంది. ఓకే. అండ్ డెవలపర్ ప్రో అంటే సేమ్ మన డెవలపర్ ఎలా వర్క్ అవుతుందో సేమ్ అలాగే వర్క్ అవుతుంది. కాకపోతే ఏంటి అంటే ఈ డెవలపర్ కాపీ దానికంటే కూడా కొంచెం ఎక్స్ట్రా స్టోరేజ్ అనేది మనకి మోర్ దెన్ 250 MB స్టోరేజ్ అనేది మనకి ఇంకా ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ మొత్తం థింగ్ ఏంటి అంటే మన ఎంటైర్ రియల్ టైమ్ అప్లికేషన్ మొత్తాన్ని మనం కాపీ చేసుకుంటే అది మనకి ఫుల్ కాపీ శాండ్ బాక్స్ అవుతుంది. మన ఉమ్, ఎంటైర్ రియల్ టైమ్ అప్లికేషన్ కాపీ చేయకుండా మనకి రిక్వైర్మెంట్ ఉన్న చోట వల్లే ఫర్ సపోజ్ నాకు ఓన్లీ హోమ్ పేజ్ లో మాత్రమే చేంజెస్ ఉన్నాయి అనుకుంటే ఆ రిక్వైర్మెంట్ వరకే కాపీ చేసుకుంటే పార్షియల్ కాపీ. ఉమ్, తర్వాత డెవలపర్ కాపీ వచ్చేసేసి ఏంటి అంటే ఓన్లీ డెవలప్మెంట్ కోడ్ మాత్రమే మన బ్యాక్ ఎండ్ లో ఉన్న డెవలప్మెంట్ కోడ్ మాత్రమే మనం కాపీ చేసుకుంటే ప్రొడక్షన్ నుంచి ఉమ్, డెవలపర్ శాండ్ బాక్స్. డెవలపర్ ప్రో కూడా సేమ్ అది అలాగే వర్క్ అవుతుంది, కాకపోతే మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ అనేది ఉంటుంది. ఓకే. సో ఫుల్ కాపీ, పార్షియల్ కాపీ, డెవలపర్ ప్రో. సో ఇక్కడ ఫుల్ కాపీలో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇఫ్ ఆల్ డేటా అండ్ ఆల్ కస్టమైజేషన్స్ మొత్తం మన ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ మొత్తాన్ని మనం కాపీ చేసుకుంటే ఉమ్, శాంపిల్ డేటా అంటే మనకి ఎక్కడ వరకు అయితే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ వరకు మనం కాపీ చేసుకుంటాం. ఓకే. డెవలపర్ వచ్చేసి ఓన్లీ కస్టమైజేషన్స్. కస్టమైజేషన్స్ అంటే లైక్ మన ట్రిగ్గర్స్ కానీ సింక్రోనస్ మనం ఏదైతే ఓన్ గా రాసామో ఆ ఓన్ గా రాసిన డేటా ఉంటుంది కదా, ఆ ఓన్ గా రాసిన డేటా వరకు మాత్రమే కాపీ చేసుకుంటే అది డెవలపర్. ఓకే. ఇక్కడ ఏంటి అంటే డెవలపర్ ప్రో ఇట్ హ్యావింగ్ మోర్ డేటా స్టోరేజ్ దెన్ డెవలపర్ శాండ్ బాక్స్. ఓకే. సో మనకి ఇనీషియల్ గా మనము అప్లికేషన్ బిల్డ్ చేసేది వచ్చేసి డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ లో అప్లికేషన్ డిప్లాయ్ చేశాక ఏమైనా చేంజెస్ వస్తే అప్పుడు ఏం చేస్తాం, ఈ శాండ్ దాని బాక్స్ చేంజెస్ చేస్తాం. ఓకే. లాస్ట్ గా ఉన్నది ఏంటిది అంటే మనకి టెస్టింగ్ ఎన్వైరన్మెంట్. టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ అంటే మనం ఒక కోడ్ రాసాము లేకపోతే ఒక ఆటోమేషన్ చేసాం, అది కరెక్ట్ ఉమ్, గా వర్క్ చెక్ చేసుకుంటారు కదా రియల్ టైమ్ లో. లైక్ ఉమ్, ఈ సబ్మిట్ బటన్ అనేది వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేస్తారు, పలానా థింగ్ అనేది ఆటోమేషన్ అవుతుందా లేదా అని చెక్ చేస్తారు. అండ్ ఉమ్, నథింగ్ బట్ వీళ్ళు మనం ఏమంటామంటే క్యూఏ టీమ్ అంటాం. ఉమ్, క్యూఏ వీళ్ళు ఏం చేస్తారంటే మనం మనం రాసిన కోడ్ కానీ మనం చేసిన వర్క్ కానీ టెస్ట్ ఉమ్, అవుతుందా, కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఉమ్, వాళ్ళు మనం టెస్టింగ్ టీమ్ అంటాం. ఓకే. ఈ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ అనేది మనకు సపరేట్ గా సేల్స్ ఫోర్స్ లో ఉందా అంటే మనకు సపరేట్ గా ఎలాంటి టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ అనేది లేదు. ఓకే. ఎక్కడైతే మనం ఈ డెవలప్మెంట్ లేకపోతే ఈ శాండ్ బాక్స్ లో మనం కోడ్ అనేది కాపీ పేస్ట్ చేసుకొని చేంజెస్ ఉమ్, చేస్తాం, ఉమ్, మనం టెస్టింగ్ కూడా అక్కడే పర్ఫామ్ చేస్తాం. ఓకే. టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ అని చెప్పి సపరేట్ గా ఒక ఎన్వైరన్మెంట్ అనేది లేదు. మనం ఓకే. ఎక్కడైతే అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నామో అక్కడే మనం టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాం. ఓకే. లైక్ మీకు టెస్ట్ క్లాసెస్ ఐడియా ఉన్నాయి డెవలప్మెంట్ లో. టెస్ట్ క్లాసెస్ ఉమ్, టెస్ట్ ఉమ్, క్లాసెస్ అంటే ఏంటి అంటే మనము కోడ్ రాస్తాము, ఆ ఉమ్, కోడ్ కూడా మనం అక్కడే టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్ క్లాసెస్ అని చెప్పి అక్కడే టెస్ట్ చేస్తాం, సపరేట్ గా మనం వేరే ఎన్వైరన్మెంట్ లో ఏమి టెస్ట్ చేయము. ఓకే. సపరేట్ గా టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ అనేది ఉండదు. ఈ ఉమ్, డెవలప్మెంట్ శాండ్ బాక్స్ లోనే మనం టెస్టింగ్ కూడా పర్ఫామ్ చేస్తాం. ఓకే. ఇక్కడ మీకు చదవచ్చు, టెస్టింగ్ ఈస్ పర్ఫార్మ్డ్ బిఫోర్ డిప్లాయింగ్ ఆర్ రిలీజింగ్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్. ఉమ్, సో అది మీరు చెక్ చేసుకోవచ్చు. జనరల్ గా మనం ఇనీషియల్ గా ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసి శాండ్ బాక్స్ పంపించి పంపిస్తారు. ఉమ్, ఏదైనా కాపీ చేసుకుంటే శాండ్ బాక్స్ లో చేంజెస్ చేసి మళ్ళీ ప్రొడక్షన్ డిప్లాయ్ చేస్తారు. ఓకే.
రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కానీ ఒక రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు కానీ మనం మనకి ప్రాజెక్ట్కి డెడ్ లైన్ ఉంటుంది కదా, 6 మంత్స్ 8 మంత్స్ అని చెప్పి. ఈ 8 మంత్స్ వీళ్ళు చేసే ప్రాసెస్ ఇది. ఓ, ఓకే. 8 మంత్స్ ప్రాసెస్లో వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని ఒక రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకొని ఆ ఆర్గనైజ్ తీసుకొని దాన్ని ఇలా లేయర్స్ కింద డివైడ్ చేసుకొని ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క టీం వర్క్ చేస్తారు. ఇప్పుడు మనకి చూసుకుంటే మనకి కంపెనీస్ లో మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి కదా. మల్టిపుల్ మేనేజర్స్ ఉంటారు, టీమ్ లీడ్స్ ఉంటారు, సీనియర్ డెవలపర్స్, జూనియర్ డెవలపర్స్ ఇలా ఉంటారు కదా. సో వీళ్ళు ఇలాగ వర్క్ ని లేయర్స్ కింద డివైడ్ చేసుకొని టాస్క్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. అంటే ఎవరు ఏది బిల్డ్ చేయాలో అది వాళ్ళు, అదే కొంతమంది కొన్నిట్లో ఎక్స్పర్ట్ ఉంటారు కదా, కొంతమంది ఎల్ఎఫ్ ఎక్స్పర్ట్ ఉంటారు, కొంతమంది ఇంటిగ్రేషన్ ఎక్స్పర్ట్ ఉంటారు. వాళ్ళ టాస్క్ వాళ్ళు కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తారు. అంతా ఓకే. ఓకే అనుకున్న తర్వాత వీటన్నిటిని మనం కాపీ చేసుకొని ఒక ఎస్ఏటి యుఏటి అంటారు ఆర్గ్స్, వీటిల్లోకి మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి దీన్ని మనం క్లయింట్కి చూపిస్తాం, ఇలా కంప్లీట్ అయిపోయింది చెక్ చేసుకోండి అని చెప్పి. ఓకే. సో చేంజెస్ ఉంటే క్లయింట్ చెప్తే ఆ చేంజెస్ కూడా అక్కడే మనం చేంజెస్ చేసేసేసి అప్పుడు మనం ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేస్తాం. ఓకే. ఈ ప్రాసెస్ అంతా మనకి ఇలాగ 6 మంత్స్ 8 మంత్స్ పడతా ఉంటుంది జనరల్గా రియల్ టైంలో. అండ్ ఈ ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేశాక కొన్ని కంపెనీస్ ఏంటంటే రియల్ టైంలో డిప్లాయ్ చేశాక 1 ఇయర్ 2 ఇయర్ వారంటీ అని చెప్పి వాళ్ళకి బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఓకే. కొన్ని కంపెనీస్ 6 మంత్స్ ఇస్తుంది. అంటే లైక్ ఎలాగా అంటే వాళ్ళు మన దగ్గర అప్లికేషన్ చేయించుకున్నారు, మన రియల్ టైం డిప్లాయ్ చేసాము, బ్యాక్ అండ్ సపోర్ట్ ఇప్పుడు ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కానీ, ఏమన్నా సరిగ్గా వెబ్సైట్ వర్క్ అవ్వకపోయినా కానీ మనం బ్యాక్ అండ్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కొన్ని కంపెనీస్ మనకి అప్ టు 2 ఇయర్స్ బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ 6 మంత్స్ అలాగే ఉంటుంది. సో మన సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా మనకి ఇలా రన్ అవుతుంది. ఒక ఒక ప్రాజెక్ట్ వచ్చిన దగ్గర నుంచి అది కంప్లీట్ ప్రాసెస్. ఓకే. ఓకే. సో అన్న. ఈ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాం. ఓకే. అండ్ రేపటి నుంచి మనకి రియల్ టైం ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. లైక్ ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్ ఎలా మెయింటైన్ చేయాలి, టాపిక్స్ ఏమో రేపటి నుంచి మొత్తం ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఆ ఇంప్లిమెంటేషన్ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఇంకా రేపటి నుంచి ఏంటంటే, నేను ఈరోజు ఫర్ సపోజ్ నేను రేపు క్లాస్ చెప్పాను కంప్లీట్ అయింది అనుకుంటే, మీరు ఏదో ఒక టైంలో ఒకసారి ఆ క్లాస్ అనేది మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే కొంచెం ఎఫిషియెంట్గా ఉంటుంది. ఓకే. ఓకే. ప్లాన్ చేసేదంతా మొత్తం ప్రాబ్లం. బట్ ఇప్పుడు 1 అవర్ క్లాస్ అవుతుంది. సేమ్ ఇదే మీరు ఏదో ఒక టైంలో ఆ రోజే ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎక్కువగా స్ట్రెస్ ఉండదు. అండ్ టాపిక్ ఈజీగా అర్థమవుతాయి ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటారు కాబట్టి. వర్క్ చేస్తున్నా అన్న, దాని మీద చేస్తున్నా. అట్లయితే అన్న ఒక్క 5 minutes నేను లైక్ నిన్నటిది ఈ రోజుది కలిపి ఒక ఎగ్జాంపుల్ ఫార్మాట్ లో నీకు నార్మల్ గా చెప్పేస్తా ఒక 2-3 minutes లోనే. ఒకసారి మీరు చెక్ చేసి మీకు లైక్ మీకు ఎంతవరకు అర్థమైంది ఒకసారి చెప్పండి, నేను కూడా చెక్ చేస్తాను. సో నిన్నటిది కలిపి ఈ రోజుల్లో ఒక ఎగ్జాంపుల్ ఫార్మాట్ లో చెప్పేస్తా. సో ఏంటంటే ఓకే. ఒక 1919s లో ఒక కాలేజ్ ఫౌండర్ ఒక యూనివర్సిటీ పెట్టాడు అనుకో. సో దాన్ని ఆ యూనివర్సిటీ డేటా ఇదంతా సపోజ్ మాన్యువల్ సర్వర్స్తో మాన్యువల్ డేటాబేజెస్తో అక్కడ స్టోర్ చేసి రన్ చేపిస్తున్నాడు. సో సడన్గా ఒక రోజు ఇట్లా కొంతమంది ఫౌండర్స్ ఇట్లా క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి ఒక క్లౌడ్ కొత్త టెక్నాలజీ అప్పుడే తెస్తుంటే అప్పుడు ఆయన ఏమనుకున్నాడు అంటే ఓకే, సో ఇదంతా హెడేక్ అంతా ఉండదు కదా, క్లౌడ్లో ఈజీ యాక్సెస్ ఉంటుంది, అందులో మొత్తం పే యాజ్ యూ గో కాబట్టి సో నాకు అంత ప్రాబ్లం ఉండదు, నేను ముందరగానే పే చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అని చెప్పేసి క్లౌడ్కి షిఫ్ట్ అవుతాడు. సో సో క్లౌడ్కి షిఫ్ట్ అవుతే సో ఇప్పుడు ఆ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రిన్సిపల్కి కావాల్సింది ఏంటంటే సపోజ్ ఇంటరాక్షన్ బిట్వీన్ కాలేజ్ టు స్టూడెంట్. ఓకే. సో మామూలుగా రీసెర్చ్ చేస్తే ఓకే, సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం ఓకే బాగుంది తోకుంది అని చెప్పేసి సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం ఓకే, నాకు ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఎవరు చేస్తారని చెప్పేసి సపోజ్ నువ్వు నేనే ఉంటే ఓకే. ఆ, ఓకే హన్మి, నా దగ్గర ఇట్లా కాలేజ్ ఒక కాలేజ్కి ఇట్లా నేను ఫౌండర్ని, నా కాలేజ్ ఇట్లా 1000 to 10,000 స్టూడెంట్స్ ఉంటారు. వాటికి సో నాకు మొత్తం ఒక అప్లికేషన్ కావాలి, వాట్ ఎవర్ ఫీ పేమెంట్ కానీ అటెండెన్స్ కానీ వాళ్ళ మార్క్స్ డేటాబేస్ కానీ రిజల్ట్స్ డేటాబేస్ కానీ ఎవ్రీథింగ్ నాకు ఎట్ వన్ ప్లేస్ ఉండేటట్టు కావాలి. అండ్ నాకు ఇట్లా ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని చెప్తారన్న. సో
మనం సో అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఇప్పుడు సో యాజ్ ఎ డెవలప్మెంట్ లైక్ యాజ్ ఎ కన్సల్టెంట్స్ మనం ఏం చేస్తామంటే, సో ఇప్పుడు రిక్వైర్మెంట్స్ తీసుకున్నాం. రిక్వైర్మెంట్స్ తీసుకొని మనం సజెస్ట్ చేస్తాం. లెట్సే మీకు 5 to 10,000 పీపుల్ ఉన్నారు కదా. సో సో మీరు ఒక అడ్వాన్స్డ్ ఎడిషన్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళ చేత ఇట్లా కొనిపిస్తాం. లైక్ వాళ్ళు, అంతే కదా. అంతే. ఆ, సో కొనిపించేసి ఇప్పుడు మనం ఏం చేస్తాం, సపోజ్ ఆ నేను అడ్మిన్ పార్ట్, నువ్వు డెవలపర్ పార్ట్ అనుకో. సో అవును. సో కాలేజ్ కాబట్టి సో ఒకవైపు కోర్స్ ఆబ్జెక్ట్స్, ఇంకొక వైపు ఏమో కోర్స్, నెక్స్ట్ లెక్చరర్స్ ఆబ్జెక్ట్స్, అదే టీచర్ డీటెయిల్స్. ఉమ్, అట్లా అని చెప్పేసి నేను ఆబ్జెక్ట్స్ లో ఫీల్డ్స్ ఇవి క్రియేట్ చేస్తుంటే, ఇంకొక వైపు డెవలప్మెంట్ లో నువ్వు ఫీ పేమెంట్, ఆటోమేషన్ ఇవన్నీ క్రియేట్ చేస్తూ. సో ఉమ్, అదంతా ఎక్కడ చేస్తామంటే డెవలప్మెంట్ ఆర్క్ లో చేస్తాం. ఉమ్, డెవలప్మెంట్ ఆర్క్ లో చేసిన తర్వాత సో మనం చేసింది ఇవంతా పని లైక్ కరెక్ట్ గా ఎవ్రీథింగ్ వర్క్ అవుతుంది. ఎవ్రీ టెస్ట్ కేస్ పాస్ అవుతుందని చెక్ చేయడానికి శాండ్ బాక్స్ లోకి వెళ్ళి మొత్తం ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని వాళ్ళకి, సపోజ్ ఆ కాలేజ్ ఫౌండర్ ఉన్నాడు కదా, ఆయనకి ఎస్ఐటి, నెక్స్ట్ స్టెప్ ఎస్ఐటి. సో ఆయనకు ఉమ్. ఒక డ్రాఫ్ట్ ఫార్మాట్ లో పంపిస్తే ఆయన మొత్తం వెరిఫై చేసుకొని నచ్చితేనేమో అది యూఐటీకి పంపించి ప్రొడక్షన్ చేసేస్తాం. నచ్చకపోతేనేమో లెట్స్ ఆయన మధ్యలో ఇట్లా ఎంప్లాయర్స్ లో ఇంకొంచెం యాడ్ చేయండి, ఎంప్లాయర్ కూడా ఎంప్లాయర్ అటెండెన్స్ యాడ్ చేయండి అని చెప్పాడు అనుకో. సో ఉమ్. ఎంప్లాయర్ అటెండెన్స్ కూడా యాడ్ చేస్తాం. మళ్ళీ మళ్ళీ ఎస్ఐటిలో ఆ, ఆ, అది యాడ్ చేసేసి మళ్ళీ ఎస్ఐటి డ్రాఫ్ట్ ఆయనకి పెడితే మళ్ళీ చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉందంటే దాన్ని యూఐటీకి పంపించి యూఐటీ నుంచి ప్రొడక్షన్ చేసేస్తాం. యా, ఎగ్జాక్ట్ సేమ్ ప్రాసెస్ అంతా మనకి ఇలాగే రియల్ టైంలో రన్ అవుతుంది. ఓకే. కాకపోతే ఇక్కడ ఏమిందంటే ఈ డెవలప్మెంట్ టీమ్స్ ఉన్నాయి కదా, అడ్మిన్ పార్ట్ చేసేవాళ్ళు, డెవలప్మెంట్ పార్ట్ చేసేవాళ్ళు, లేకపోతే ఇంటిగ్రేషన్ పార్ట్ చేసేవాళ్ళు, వీళ్ళు ఏంటంటే కొలాబరేట్ అవుతారు. మీది ఎక్కడ వరకు వచ్చింది, మీది ఎక్కడ వరకు వచ్చింది, మనం ఒక ఫ్లోలో వెళ్తున్నామా లేదా అని చెప్పి ఇంకా కొలాబరేషన్ కంప్లీట్ చేస్తారు. అవే కదన్నా ఎవ్రీడే మీటింగ్ జాయిన్ అవుతాం అంటే, అవే కదన్నా. ఎవ్రీడే ఎండ్ ఆఫ్ ద డే డిఎస్యు కాల్స్ అంటారు, ఎక్కడ వరకు వర్క్ కంప్లీషన్ ఏందో చెక్ చేసుకుంటారు. ఓకే. ఈ రోజు ఇచ్చిన యూజర్ అదే లైక్ యూజర్ స్టోరీస్ అనేవి ఎక్కడ వరకు కంప్లీట్ అయిందని చెప్పి బ్యాకప్ కాల్ తీసుకుంటారు. ఓకే. అండ్ ఇంకా రియల్ టైంలో ఏంటంటే కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది సరిగ్గా చేయరు, వాళ్ళతో డిస్కషన్స్ ఇంక ఇలాగా మనకి సైకిల్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఓకే. రియల్ టైమ్ అప్లికేషన్స్ అన్ని ఇదే ఫార్మెట్ 99% ఇలాగే రన్ అవుతాయి. ఓకే. 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 సో దానికోసం మనకి ఎన్వైరన్మెంట్స్ అనేవి ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్, డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ ఇలా ఉన్నాయన్నమాట. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం రేపటి నుంచి స్టార్ట్ చేసే అప్లికేషన్ కూడా ఈ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీదే. సో మనం ఓకే. కూడా స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం, బ్రాంచెస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, కోర్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, ఇవన్నీ ఉమ్, చూస్తాం. ఓకే. ఉమ్, ఉమ్. యా, ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉందా? ఆ, ఇంకా ఇంకా ఏం లేదండి, మామూలే మొత్తం ఫ్లో బాగానే ఉంది. ఆ, సో ఇంకా ఇప్పటి అంతే వరకు నేను ఇది పార్ట్ అన్న, కంప్లీట్. రేపటి నుంచి ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఉమ్, నేను నోట్స్ అంటే నేను నోట్స్ ఏం రాయట్లేదు అక్కడ, ఆల్రెడీ పీడిఎఫ్లు ఉన్నాయి అని చెప్పేసి దట్స్. డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి, అక్కర్లేదు. మాక్సిమం నోట్స్ అక్కర్లేదు. ఎందుకంటే మనకు మొత్తం ఇంప్లిమెంటేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఇంప్లిమెంటేషన్ మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఓకే. అండ్ తను ఎవరో స్టూడెంట్ ఉన్నారు అన్నారు, మాట్లాడారు ఒకసారి. మాట్లాడామన్నా, వాడు డిసైడ్ చేసుకుంటున్నా అంటే నేనేం చెప్పానంటే లెట్సే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక్కటే, లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక్కటే కాదు, దాంతో పాటు ఏదన్నా టెక్నాలజీ డిసైడ్ అవ్వు. ఆ, అది అది అడుగుతుంది. ఆ అది టెక్నాలజీ డిసైడ్. కూడా తను డిసైడ్ అయితే మనం దాన్ని బట్టి చూద్దాము. ఆ, నాకు ఏది అర్థం కావట్లేదు అనుకుంటే, అంటే ఉమ్, ఆ అబ్బాయికి లైక్ నాకు ఒక టెక్నాలజీ నాకు ఇన్ డెప్త్ నేను నేర్చుకుంటాను, నాకు ఆ నేర్చుకునే కెపాసిటీ ఉంది అంటే మనం ఉమ్. ఈ సేల్స్ ఫోర్స్ కానీ వాడు ఏదో ఒకటి ప్రిఫర్ చేసి అది వాడి నేర్పించు. ప్రాబ్లం ఏంటంటే ఏది నేర్చుకోవాలో అర్థం కావట్లేదు అంటన్నా. సో నేను కూడా కొంచెం టైం తీసుకో, నువ్వు ఒకసారి యా, యా. డెసిషన్. అదే ఆ గ్లమ్జీనెస్ ఉంటది. ఎందుకంటే చాలా మంది చాలా చెప్తూ ఉంటారు, అది ఇది ఇది అంటారు. కాకపోతే ఇట్లా అదే. అందులో ఏది ఏది రియల్ గా వర్క్ అవుతుందో వాళ్ళకి తెలియదు. ఉమ్, కానీ మనకి క్లారిటీ ఉంది, సేల్స్ ఫోర్స్ అనేది బూమింగ్ ఉంది, ఎప్పటికీ బూమింగ్ ఉంటానే ఉంటుంది. ఉమ్, కాకపోతే తను ఓన్ గా డిసైడ్ అయ్యి తను ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు మనం చూద్దాం. చెప్తా అన్న టైం, లైక్ ఒక 1 వీక్ టైం తీసుకో పర్లేదులే అని చెప్పా.
తను థింక్ చేసుకొని, కాకపోతే తను నేర్చుకునేది ఫస్ట్ తను ఓన్ చేసుకోవాలి. ఫస్ట్ నేను పక్కా నేర్చుకుంటాను ముందు తను ఓన్ చేసుకుంటే ఏ టెక్నాలజీ అని తను ఈజీగా నేర్చుకోగలడు. ఉమ్, ఉమ్. ఓకే ఓకే బ్రదర్. అండ్ ఓకే నాకు ఎల్ఎంఎస్సి వాళ్ళు కంప్లీట్ అవుతుంది, మీకు క్రెడెన్షియల్స్ ఇచ్చేస్తాను. మీకు ఓకే ఓకే డాక్యుమెంట్స్ అవన్నీ అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఓకే. ఓకే ఓకే. ఓకే. సరే నాన్న, రేపు కలుద్దాం. ఉమ్.